రైతు సోదరులకు నమస్కారం. మనం వచ్చేసి ఇక్కడ ఉన్నాము, కొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి పెద్ద ఐరన్ గారి పొలంలో ఉన్నాము. ఇక్కడ ఇది వచ్చేసి ప్రతిభ బయోటెక్ వారిది ఫ్లోరా అనమాట. ఫ్లోరా వచ్చేసి మనకి కంపెనీ నుంచి శాంపుల్స్ రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు అయితే ఈ బ్రింజల్ వంకాయ, తెలుగులో వంకాయ అంటారు, ఇంగ్లీష్లో బ్రింజల్ అంటారు. దీనికి వంకాయకి శాంపుల్ అనేది స్ప్రేయింగ్ చేయించడానికి వచ్చినామంటారు. ఇది వచ్చేసి 2 ట్యాంకుల డోసు. ఇది పట్టేది కూడా కేవలం 2 ట్యాంకులో పడుతుంది. దానికని దీనికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది కొట్టిన తర్వాత 4 లేదా 6 రోజుల్లో రిజల్ట్ అనేది మనకు పూర్తిగా తెలుస్తుంది. ఇది వచ్చేసి ప్రతిభ బయోటెక్ వాళ్ళది. ఇక్కడ చూడొచ్చు. దీన్ని ఫస్ట్గా ఇప్పుడు కలుపుకుందాం. నిలువ మరి 2 ట్యాంకులు వేసింది వేసి అంటే వచ్చేలేదు, మారాల ఒక సంవత్సరం మారాలి దాన్ని. మనకు వచ్చేసి ఫ్లోరా వచ్చేసి 250 గ్రామ్స్ అనమాట. ఇది మామూలుగా 1 కేజీ వచ్చేసి 6 ట్యాంకులు వస్తుంది. అంటే మనం వచ్చేసి 4 భాగాలు చేసుకున్న ఇది 2 ట్యాంకులకు వాడచ్చు అనమాట. 1/2 కేజీ ఇది వచ్చేసి 1 ట్యాంక్ వచ్చేసి ఇప్పుడు 125 గ్రామ్స్ పడుతుంది. చూడొచ్చు. ఇది వచ్చేసి మన మట్టి మాదిరి ఉంది కలర్ అయితే, బట్ కానీ ఇది కొంచెం తొందరగా కరగదు, ఎందుకంటే పౌడర్ కాబట్టి కొంచెం టైం పట్టుకుంటుంది. ఇది ఏంటంటే పౌడర్ కాబట్టి మనం కలుపుకునేటప్పుడే నీట్గా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా మిక్సింగ్ చేసుకొని మనం స్ప్రే చేసుకుంటే మంచిగా ఉంటుంది. కరిగిందా? కరగలేదు. ఇది చాలా స్లోగా కరుగుతున్నది. ఇప్పుడు మనం శాంపుల్ చూస్తున్నాం కాబట్టి దీన్ని రైతులు ఎలా వినియోగించుకోవాలంటే, యాక్చువల్గా అంటే రేపు స్ప్రే చేస్తామంటే ఈరోజు నైట్ బాగా నానబెట్టుకుంటే పూర్తిగా ఇది కరుగుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, పూర్తిగా అయితే ఇంకా కరగలేదు. సో కాబట్టి రైతులు ఈ ఫ్లోరా కానీ, లారా కానీ, తేరా కానీ వాడుకునే వాళ్ళు 1 రోజు ముందే దాన్ని నానబెట్టుకొని స్ప్రే చేస్తే రిజల్ట్ బాగుంటుంది అనమాట. ఆ విధంగా ఉందన్నమాట. ఇప్పుడైతే 1 ట్యాంక్ డోస్ వేసేసాము. ఫస్ట్ స్ప్రేయింగ్. అది కింద కనది. ప్రెషర్ పెట్టు. రైట్ పెంచుకో, రైతు ఫుల్ పెట్టు, బాగా తడుస్తుంది. ఫ్లోరా స్ప్రే చేయడం మళ్ళీ ఒక 6 రోజుల తర్వాత మళ్ళీ విజిట్ చేద్దాం. ధన్యవాదాలు.